యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువుల్లో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. మరలా చదువుతానండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి, ఆ జంతువుల్లో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు. నా నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. హల్లెలూయా. అని నేను చెప్పేది ఈ వాక్యం కాదు, కానీ ఈ వాక్యం ఏంటో నేను చెప్తాను. దీని అర్థం కొంచెం జాగ్రత్తగా వినండి. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలంట? పరిశీలించి చదవాలి. ఒట్టిగా చదువుకుంటా పోకూడదు. టెక్స్ట్ బుక్ లాగో కథల పుస్తకంలాగో చదువుకుంటా పోకూడదట. చదివేటప్పుడు ఎలా చదవాలంట? పరిశీలించి చదవాలి. ఎందుకు పరిశీలించి చదవాలి? ఆ జంతువుల్లో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దానికి ఉండక మానదు అంటున్నాడు. అంటే ఒక చోట జతపక్షులు జంతువులు అంటే అర్థం ఏంటంటే, ఏ ఆదికాండం 8వ అధ్యాయమో 9వ అధ్యాయం చదువుతుంటే అక్కడ నీకు ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానం నీకు తెలియలేదు. అలా చదువుకుంటా వెళ్ళిపోతుంటే ఏ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ ఆదికాండం 8వ అధ్యాయంలో నీకు ఎదురైన ప్రశ్నకి అక్కడ సమాధానం ఉంటుంది. దేని జతపక్షి దానికి ఉండక మానదు. ఆ జంతువుల్లో ఏది ఉండక మానదు. ఎక్కడో చోట దానికి సంబంధించిన సమాధానం, దానికి అలాంటి వాక్యం అలా ఏదో ఒకటి దానికి ఉంటుంది. ఇప్పుడు ఆదికాండం ఎక్కడుంది, ఇర్మియా ఎక్కడుంది, ఇక్కడి నుంచి అక్కడ చదివేటప్పటికి మధ్యలో ఇంకో 100 డౌట్లు వస్తాయి. కాబట్టి ఇర్మియాలో కనబడింది ఆదికాండానికి సమాధానం అని మనకు ఐడియా ఎలా వస్తుంది? అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. ఒక చోట ఉన్న మాటకు అనుకూలంగా ఆ మాటను కన్ఫర్మ్ చేస్తూ, ఆ మాటను ఇంకా విపులీకరిస్తూ, ఆ మాటలో ఉన్న సందేహాలని క్లియర్ చేస్తూ ఇంకో చోట ఎక్కడో దానికి సంబంధించిన మాట ఉంటుంది. ఎందుకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ 37వ వచనం నేను చదువుతాను చూడండి. పైనుంచి యేసుక్రీస్తు చాలా పెద్ద ప్రసంగం చేశాడు. అక్కడ ఉన్న ప్రజల్లో చాలామంది వినలేదు. ఏదో అద్భుతాల గురించి చేసిన వాళ్ళు తప్ప వాక్యాన్ని ఎవరు పట్టించుకోలేదు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చూసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. దానికి యెషయా గ్రంథంలో ఒక రెఫరెన్స్ కోడ్ చేశారు. ప్రభువా, మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇలాగు జరిగెను అని రాయబడిందండి. అక్కడ సబ్జెక్ట్ ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క మాటలు పట్టించుకోలేదు, వినలేదు. ఓకే. అయితే ఇప్పుడు వచనం కోడ్ చేసినప్పుడు అక్కడ ఏమని రాశాడు? ప్రభువా, మా వర్తమానం ఎవరు నమ్ముతాడు? ఒకటి, నీ బాహు, ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడుతుంది? మాట్లాడిందేమో యేసు కోసం, ఎత్తిన రిఫరెన్స్ ఏమో బాహు కోసం. బాహు అంటే ఏంటి? చెయ్య. బాహు అంటే చెయ్య. అక్కడేమో యేసు ప్రభు గురించి రాశాడు, ఇక్కడేమో చెయ్యి గురించి రిఫరెన్స్ ఎత్తాడు. అసలు చేతికి యేసు ప్రభుకి సంబంధం ఏంటి? యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయం అనుకుంటా ఏమంటాడంటే, మధ్యవర్తి లేకుండా చూచి యెహోవా చాలా బాధపడ్డాడట. అప్పుడు దేవుని బాహువు అంటే యెహోవా యొక్క చెయ్యి వచ్చి సహాయము చేసెను. అంటే మధ్యవర్తిగా వచ్చిందట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడు? దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. దేవుని యొక్క చెయ్యి భూమి మీదకి యేసుక్రీస్తుగా మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చిందట. హల్లెలూయా. ఈ 2 వచనాలు పక్క పక్కన పెట్టుకుంటే ఎంత బాగుంది.
యేసును దేవుని చెయ్యిగా ఎందుకు పోల్చారంటే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఆ మధ్యవర్తి అని ఎక్కడ కనపడింది అంటే తిమోతి పత్రికలో కనపడింది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు. జతపక్షులు ఎంతటితో ఆగిపోకుండా ఇంకో జతపక్షి గురించి చెప్పనా. మానవుడు ఎవడో ఒకరిని పిలిచి లాగిపెట్టి కొట్టాను అనుకోండి, నేను కొట్టాను అనుకోండి, ఆడు బయటికి వెళ్ళి పాస్టర్ గారు పైకి చాలా సైలెంట్గా కనపడతారు కానీ కొట్టేశారని చెప్పాడు. అటు పక్కన నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు కొట్టారంటే నేను ఎక్కడ కొట్టాను అన్నాను. అదేంటి కొట్టారంటే ఆయన తీసుకురా అన్నాను. వచ్చాడు, ఎరా నేను నిన్ను కొట్టానంటే కొట్టావు కదా, ఎక్కడ కొట్టాను దావడం, ఎప్పుడు కొట్టాను, పలానా రోజు. నేను కొట్టలేదురా బాబు, నా చెయ్యి కొట్టిందని అనుకోండి, ఎలా ఉంటుంది? నేను ఎక్కడ కొట్టాను రా బాబు, నా చెయ్యి కొట్టింది నేను కాదు. నా చెయ్యి అంటే నేనే, దేవుని చెయ్యి అంటే దేవుడే. దేవుని స్తోత్రం. యెహోవా చెయ్యి మధ్యవర్తిగా వచ్చిందంటే అర్థం ఏంటంటే చేతికి కాళ్ళు చేతులు తొడిగేసి మొఖం తడిగేసి పంపించలేదు. యెహోవా బాహు మధ్యవర్తిగా వచ్చిందంటే యెహోవాయే యేసుక్రీస్తుగా మధ్యవర్తిగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆ బాహు ఎవడికి బయలుపరచబడింది? అబ్బా, ఎవడు నమ్ముతున్నాడు నీ బాహుని అన్నాడు. అందుకే ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అనే రెఫరెన్స్ ఎలా ఉంటుందంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒకడే. ఆ ఒకడే దేవుడు, ఒకడే మధ్యవర్తి ఎవరంటే క్రీస్తు యేసు. దేవునికి స్తోత్రం. జతపక్షులు మనం బైబిల్ చదువుతుంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవు, అన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఒకటి కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక అద్భుతమైన ఫజిల్, ఒక అద్భుతమైన ఎసెన్స్, ఒక అద్భుతమైన విషయం మనకి చెప్తుంది. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివిన ఎడల మనకి ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడో మాట తీసుకెళ్ళి ఇంకెక్కడో ఉంటే ఈ రెండింటిని ఎవడగలుగుతాడు రా బాబు అంటే అక్కడే ఆన్సర్ ఇచ్చాడు. మనం ఎంత చదువుకున్న వచనంలో ఏంటో తెలుసా? యెహోవా నోటి ఊపిరి దాన్ని పోగు చేయదు. నోటి ఊపిరి ఏంటండి? నోటి ఊపిరి పోగు చేయడం ఏంటి? యేసుక్రీస్తు శిష్యులను పిలిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుకొనుడి. దేవుని ఊపిరి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇది కూడా జతపక్షే. దేవుని నోటి ఊపిరి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. బైబిల్లో ఎక్కడ ఏముందో దేని జతపక్షి ఏదో మనకి అర్థమయ్యేలాగా పోగు చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు కనుక బాగా ఎక్స్పర్ట్లు, తెలివైన వాళ్ళు, మహామేధావులు కనుక పోగు చేయరంటే చాలా విచిత్రమైనవి వచ్చేస్తాయి. ఇక మామూలు వింత రావు, చాలా వింత ఎసెన్స్లు వింత తయారు చేసుకొస్తారు వాళ్ళు. అదే దేవుని ఆత్మ పోగు చేస్తే వాక్యాల్లో ఉన్న లోతైన అర్థాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. స్టార్ట్ చేసేటప్పుడు మీకు మాట చెప్పానేంటి? నేను ఈ వాక్యం చెప్పనని మర్చిపోయారా? అయితే మరి ఇది ఎందుకు ఎత్తుకున్నాను అంటే దేనికి దానికి జతపక్షులు ఉంటాయి బైబిల్లో. వెరీ గుడ్. అలాగే దేవుడు ఒక చోట ఒకలాగా చెప్తే ఇంకో చోట ఇంకోలాగా చెప్పేసి మాట మార్చినట్టు పరిస్థితులు మార్చిన వచనాలు కూడా ఉంటాయి. ఈరోజు వాక్యం ఏంటంటే బైబిల్లో ఉన్న వ్యతిరేక వచనాలు, ఆపోజిట్ వెర్సెస్. చదివిన వచనం ఏంటి? జతలో ఈజీక్వల్ టు వచనాలు, కానీ వ్యతిరేకత రాయలేదు. రిఫరెన్స్ ఎక్కడ నాకు అనుకూలమైన వచనం దొరకలేదు. ఇక్కడ అన్నీ అలాగే రాసేసుకున్నాడు. కానీ బైబిల్లో మాత్రం వ్యతిరేక వచనాలు ఉన్నాయి. అందుకని దీంట్లోంచి ఎత్తి మాట్లాడాల్సి వచ్చింది. బైబిల్లో జతపక్షులు ఉంటాయి, నాకు మాత్రం ఆపోజిట్ పక్షులు కూడా కనబడినాయి. దెబ్బలాడుకునే రెండు పుంజుల్లాగా ఒకదానికోటి వ్యతిరేకమైన వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆ వచనాలు ఎందుకు అలా ఉన్నాయి? ఆ వచనాల గురించిన సంగతుల్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానివల్ల కూడా మనకు ఉపయోగం లేని మాటలు నేను ఏం చెప్పను, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయను. కానీ ప్రభు మనతో ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి సహాయం చేసి నడిపించునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు.
యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతానమైన మీరు లయము కాక ఉన్నారు. సరే, ఇప్పుడు యెహోవా ఏంటట? మార్పు లేనివాడు. యెహోవా మార్పు లేనివాడు. మారిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అతను తెల్లగా ఉండేవాడండి, కొంచెం ఎండలో తిరిగాడు, కొంత కలర్ తగ్గింది, ఎవరిని వచ్చి రే దారుణంరా నువ్వు మారిపోయావు, నలుపు అయిపోయావు అంటాడు ఎవడైనా? ఒకరు సన్నగా ఉండేవారు, కొన్ని రోజులకి లావ్ అయ్యారు, వచ్చి ఎంత మోసంరా, ఎంత మారిపోయావు నువ్వు, ఇంతకుముందు ఎలా ఉండేవాడు ఎవరన్నా అంటారా? మారిపోవడం అంటే అర్థం ఏంటి? మనస్తత్వం మారిపోతే, వ్యక్తిత్వం మారిపోతే, ఆలోచన విధానం మారిపోతే, ఇచ్చిన మాటలు మారిపోతే అప్పుడేమంటాం వాళ్ళని? మారిపోయావు. దేవుడు ఏమంటాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడను. మారడట దేవుడు, మారడట. సరే, ఓ మాట చెప్తా. ఇప్పుడు నీనివే పట్టణం ఉంది కదా, నీనివే పట్టణాన్ని 40 రోజుల్లో నేను నాశనం చేయబోతున్నాను, వెళ్ళి ఆ విషయం వాళ్ళకి చెప్పన్నాడు. అక్కడ యోనా ఉన్నాడు కాబట్టి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు నాకు తెలీదు. చివరేదో అన్నాడు అనుకో, నువ్వు అలాంటాడు ఇలాంటాడు కాదని. నేనైతే వెళ్ళిపోతున్నాను, నో డౌట్గా నీనివే పట్టణానికి వెళ్ళిపోయి ప్రవక్త వచ్చాడు ఇక్కడ 40 డేస్లో మొత్తం అవుట్ అని చెప్పుదాం. ఎందుకు? నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. నోవా జలప్రలయం టైంలో వర్షం వస్తుంది, అందరూ చచ్చిపోతారని చెప్పాడు, ఓడ కట్టమన్నాడు, 100 సంవత్సరాలు కట్టాడు. 100 సంవత్సరాల తర్వాత వచ్చి నోవాహు ఏమనుకోకు మనసు మార్చుకున్నాను అన్నాడా? అనలే, మొత్తం ముంచేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేద్దామని వెళ్తా అబ్రాహాంకో మాట చెప్దామని అబ్రాహాం చెప్తే ప్రభు వదిలేచ్చు కదా అంటే వదిలేశాడా? తగలాడేశాడు. ఈ రెండింటిని బట్టి నేను ఏమనుకుంటాను? ప్రభు కనుక లేపేద్దామంటే బూడిదే ఇక. కాబట్టి వెళ్ళిపోయి నేను అట్నే మైకులు పెట్టేసి పెద్ద కోటం పెట్టేసి నీనివే పట్టణం అంతా నాశనం అయిపోతే మొత్తం ఇంక అందులో తిరగలేదని చెప్పేది నువ్వు. యోనా మాత్రం కొత్త తేడా కొట్టింది. యోనాకు డౌట్ వచ్చింది దేవుడి మీద. మార్పు లేని దేవుడు కాదు ఈయన. అర్థం నేను చెప్పింది? మారిపోతాడు ఈయన. నాకు రాదా డౌటు, నేను చెప్తున్నాను అది. నేను అంత బ్లైండ్గా నమ్మాను ఈ వచనాన్ని. తీరా బ్లైండ్గా నమ్మితే ఏమైపోదును? ఏమైపోయాడు అన్న? ఏమైపోయాడు? యెహోవా మారాడా లేదో చెప్పేశారు. చెప్పండి గట్టిగా. నిర్ణయం మార్చుకున్నాడా? మాట ఏంటి ఇక్కడ? రెఫరెన్స్ ఏముంది? చేసిన పని ఏంటి? సరే, అది అలా వదిలి అవలో పోనీ ఏదోసారి జరిగింది అనుకుందాం. దావీదుతో అన్నాడు, దావీదు నీ వంశంలో ఒకడు ఎప్పుడు రాజుగా ఉండక మానడు అన్నాడా? అన్నాడు. తర్వాత సొలొమోను రాజయ్యాడు, వెరీ గుడ్ మాట. తర్వాత రెహబాము రాజయ్యాడు, మాట నిలబెట్టుకుని. రాజ్యం మొక్కలైనా సరే 10 గోత్రాలకో 2 గోత్రాలకో 3 గోత్రాలకో గోత్రంన్నరకో ఎప్పుడు దావీదు వంశంలో వాడు ఒకడు రాజు అయ్యాడు. నెబుకద్నెజరు తర్వాత ఎవడయ్యాడు ఏంటి రాజు? అయ్యాడా? 500 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అమ్మ బాబు రాజ్యం ఇచ్చేస్తాడరా బాబు అంటే ఆయన అన్నాడు, నేను అందుకు రాలేదన్నాడు. మరి ఎప్పుడు ఇస్తామంటే అది నీ పని కాదన్నాడు. మరి చెప్పిన వాగ్దానం ఏంటంటే అది నాకు సంబంధం లేదు. అయిపోయింది, ప్రభు వెళ్ళిపోయాడు. 100, 200, 300, 400 ప్రభు వెళ్ళిపోయిన 1900 సంవత్సరాలకి ఇశ్రాయేలుకి మళ్ళీ రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చినప్పుడు కూడా యోధా గోత్రికుడు కాదు అధ్యక్షుడు. మాట ఏమైంది? ఇప్పుడు నాకే వచ్చిందిరా ఈ డౌట్, మీకు రావట్లేదు, అలా చూస్తున్నారేంట్రా బాబు? నేనే నా పాపిని ఇక్కడ ఉందా? మాట పోయిందా? పోయింది, చేయలేదు దాన్ని. ఇప్పుడు ఏమందాం? యెహోవా అయిన ఆయన మార్పు లేని దేవుడు అంటే కాదు. కొంచెం ఆలోచించాలా. మారాడు, చాలాసార్లు మారాడు. మాట తప్పాడా అంటే 100 సార్లు చూపిస్తాను నేను బైబిల్లో. దేవుడు మాట తప్పిన సందర్భాలు నేను 100 సార్లు చూపిస్తాను. అంటే దేవుడు మాట తప్పివాడా అంటే మళ్ళీ అదో నాకు పాపం, అది కాదు. వ్యతిరేకమైన వచనాల గురించి నేను చెప్తున్నాను. జతపక్షులు కుదరట్లేదు దీనికి. ఈ రెండు కోళ్ళే కదని పెడితే దెబ్బలాడేసుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. జతపక్షులు కాదు. యెహోవా మార్పు లేనివాడా అంటే మార్పు లేనివాడే.
మన దేవుడు ఎన్నిసార్లు మారినా ఆ మారడానికి కారణం ప్రేమ. దేవుని స్తోత్రం. మారడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. నోవాహుతో అన్నాడు, జలప్రలయం వస్తుంది, అంతా ముంచేస్తారు. నోవాహు ప్రకటన చేసెను, బైబిల్ చెప్తుంది. రే, పెద్ద తుఫాన్ రాబోతుంది, పశువులు పక్షులు వస్తారా బాబు, మనుషులు రాకపోతే ఎలాగరా అని చెప్తే, పిచ్చోడా ముసలాడా నీకు బుర్రపాడైపోయింది, చేదస్థ అయిపోయింది అన్నారు. ఎవడు మారలే, అందుకే ముంచేశాడు. అబ్రహాము, ప్రభువా అక్కడ ఒక 50 మంది ఉంటే వదిలేస్తావంటే వదలనన్నాడా? చెప్పండి, వదిలేస్తాడు. ఉన్నారా 50 మంది? లేరు. ఇక దిగిపోయి 10 మంది ఉంటే వదిలేస్తావు. ఇన్ని పట్టణాలు, సొదొమ గొమొర్రా చుట్టుపక్కల కొన్ని పట్టణాలు, అన్ని సిటీలు అన్నీ కలిపి 10 మంది ఉంటే ఆ పట్టణాలు వదిలేస్తామంటే వదిలేస్తానన్నాడు. కానీ 10 మంది కూడా లేరు, అందుకని తగలెట్టేశాడు. నీనివే పట్టణంలో ఏం జరిగిందో తెలుసా? ప్రకటన చేసినప్పుడు 3 రోజులు సింహాసనం మీద రాజు నుంచి పసి పిల్లలు పశువులు వరకు అందరూ ఉపవాసం ఉండి తమ పాపాలు ఒప్పుకుని ఏడ్చారు, అందుకు వదిలేశాడు. నోవాహు చెప్పినప్పుడు కనుక జనాలు మారుంటే జలప్రలయం రాదు. అబ్రహామునికి ప్రార్థన చేసినప్పుడు 50 మంది కనుక అబ్రహాం సెలెక్ట్ చేసింది, 50 మంది నీతిమంతులను అడుగుంటే, చెప్పుంటే, చూపడానికి అక్కడ అవకాశం ఉంటే ఆ పట్టణాలు నాశనం అవ్వవు. నీనివే పట్టణస్తులు కనుక మారకపోయి ఉంటే, వాళ్ళు ఎలావా చెప్పావు కానీ 40 రోజుల్లో అట్ట చదివి దీని లోపల ఏంట్రా అని కనుక అనుంటే నీనివే పట్టణం కూడా తప్పించబడకపోవును. మన దేవుడు మార్పు లేనోడే. స్తోత్రం. కాకపోతే అలా కనపడతాడంతే, మారిపోయినట్టుగా కనపడతాయి అంతే. మరి దావీదు మ్యాటర్, దావీదేంటి? నువ్వు ఏదన్నా చూడు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఈసారా నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండకమానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. హల్లెలూయా. కండిషన్ ఉందా? ఏంటి కండిషను? భయం కలిగి, దేవుని మీద భయం కలిగి, వాక్యాన్ని జాగ్రత్తగా పాటిస్తూ, ఎవడు యథార్థంగా కనుక ఉంటే, అలా ఉంటే కనుక సింహాసనం మీద ఒకడు ఉంచుతాడు. మనుషులు ఇచ్చే మాటకి దేవుడిచ్చే మాటకి తేడా ఏంటంటే, మనుషులు ఇచ్చే మాట, సొలొమోను ఉన్నాడు, సొలొమోను విగ్రహారాధన చేయగానే మనిషి కనుక మాట ఇస్తే, ఇదిగో నేనేం చెప్పాను, యథార్థంగా ఉంటే, నా యందు భయభక్తులు కలిగి ఉంటే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే నీ కొడుకు ఉంటాడని చెప్పాను. ఇదిగో సొలొమోను సరిగ్గా ధర్మశాస్త్రాన్ని మీరాడు కాబట్టి ఎంతటితో రాజ్యం ఓవర్ అందుడు. కానీ దేవుడు అలా అనలా. దేవుడు మాటిస్తే ఆ మాట నీవు ఆ కండిషన్ని మీరినా సరే ఆ మాట వెనక్కి తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటాడు. అంతటి గొప్పవాడు. ఆ తర్వాత రెహబాము, వాడు చెడ్డోడే, మాట తీసుకున్నాడు, వెనక్కే తీసుకోలే. తర్వాత సుమారు దావీదుకు మాట ఇచ్చిన తర్వాత 500 సంవత్సరాల్లో 3-4 మాత్రమే ఈ మాటకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉన్నా సరే 500 సంవత్సరాల పాటు మాట వెనక్కి తీసుకోకుండా ఉండిపోయాడు. మన దేవునికి మహిమ. హల్లెలూయా. అంత గొప్పవాడిని మాట చెప్తాడని నిజమేంటి బాబు, ఇంత పాపాన్ని మన పాపని ఏసత్తో కడుక్కోవాలి. ఆ మాట వెనక్కి తీసుకోకుండా ఎలా ఉండిపోయాడు చూడండి. మాట వెనక్కి తీసుకోలేదు, ఉండిపోయాడు అలా. నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు నేను 2 చెప్తాను. ఈరోజు ఆపోజిట్ వర్డ్స్ 2 చెప్తాను. 2వది మాత్రం నిజంగా ఆపోజిట్ వర్డే. ట్విస్ట్ ఉంటుందా అనేసుకోకండి, నిజంగా ఆపోజిట్ వర్డే. అయితే ఈ మాట ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మళ్ళా చాలామందికి 31వ తారీఖున ప్రామిస్ కార్డు తీసుకునే అలవాటు ఉంటుంది. దేవుడు మాట్లాడతాడంటే నువ్వు ప్రార్థన చేసుకుని తీసుకుంటే దేవుడు మాట్లాడతాడు, ఎందులో ఏం డౌట్ లేదు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. చూసావు,
వచనం చూడగానే అమ్మయ్యా ఈ సంవత్సరం ఈ గొడవ వదిలిపోద్దురా బాబు అనుకున్నావు. డిసెంబర్ వచ్చేదాకా ప్రభు చెప్పాడు కదా, 31 రాత్రి వచ్చేసింది. మళ్ళీని పని అవ్వలేదు. పాత కార్డు ఓపెన్ చేసి చూస్తే అది పని అవ్వలా. ఎందుకు అవ్వలేదు? ఈసారి వాట్సాప్లో చిలక జోస్యం, క్రైస్తవులు చిలక జోస్యం కార్డులు తీస్తుంటారు. ఆ కార్డులు జరుగుతాయి ఏంటి, అది ఇలాగా అలాగా ఎన్ని చదువుకున్నా. అమ్మ బాబు ఎంత మోసపోయి, నేను జరిగిపోద్ది అనుకున్నాను, జరగలేదు అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి, ఓ దర్శనం వస్తుంది, దేవుడు మాట్లాడు, అమ్మయ్యా చేసేస్తాడు, ప్రభువా నువ్వు చేసేస్తావు, నీకు స్తోత్రాలు తండ్రి అనుకున్నాడు. నెలలు అయిపోయినాయి, అవలా. మనకు రావాల్సింది ఇంకొకడికి పోయింది, ఇక అవడానికి హోప్స్ లేవు. దర్శనం ఏమైంది? కల వచ్చి ఉంటుంది, నాకు దర్శనం అనుకున్నాను అనుకుంటాడు. ఈలోపు ప్రవచనంలో దేవుడు ఎవరితోనో ఒక విషయం మాట్లాడాడు. మాట్లాడితే వెంటనే ప్రభువా ఇంతకాలానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి అనుకున్నాం. జ్ఞాపకం చేసుకున్నాడు అని అనిపించింది, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు 2 థాట్లు. నెంబర్ 1, దేవుడు మనలాంటి వాళ్ళకి ఎందుకు చేస్తాడులే. నెంబర్ 2, దొంగ ప్రవచనం చెప్పేసి ఉంటారు. వీటన్నిటి వెనకాల నేను మాట చెప్పనా, దేవుడే కనుక నీకేమైనా చెప్తే ఆ మాట తప్పడం. హల్లెలూయా. ఆ మాట తప్పాలి అంటే దాన్ని దేవుడే తప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు వాగ్దానం తీసే ముందు లేదా దర్శనం వచ్చే ముందు ప్రవచన టైంలో నువ్వు ప్రార్థన చేసుకుని ఒక సమర్పణలో, ప్రభువా నేను నీ కోసం బతుకుతాను, నేను నీ కోసం ఇలా ఉంటాను అలా ఉంటాను చాలా చెప్తావు. నువ్వు అలా ఉన్న కండిషన్లో వచ్చింది నీకు వాగ్దానం. దేవుడు మాట్లాడేసిన తర్వాత ఆరామేక ఈ పొద్దులే మనకు పనేక. దేవుడు చెప్పాడంటే చేయకుండా ఉంటాడంటే, మాట తప్పని దేవుడు కాబట్టి అయిపోద్దని నీకు నచ్చినట్టు బతికేవనుకో, ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఏ వాగ్దానం నీ జీవితంలో జరగదు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, నేను చూశాను కొంతమంది క్రిస్టియన్స్ని, యేసుప్రభు కంటే మంచోళ్ళని మనం చూడొచ్చు ఈ కాలంలో. యేసుప్రభు కంటే మంచోళ్ళని ఎలా అనుకుంటున్నావు? పలానా వాళ్ళకి నేను మీకు ఒక 50,000 ఇస్తాను అన్నాను. నేను మాట ఇచ్చానండి, మీకు ఇస్తాను, హెల్ప్ చేస్తానండి. అటుపక్క కొడుకు 10,000 ఇచ్చాడు. పాప అటుపక్క అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో చర్చి కట్టుకోవాలి, రేక్ వేయాలి, రేక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. సార్ అర్జెంటుగా 10,000 ఇవ్వండి, పని ఆగిపోయింది అన్నాడు. 50,000 ఇస్తాను కదా, సరే 10,000 ఇచ్చేసాడు. ఈ 10,000 పట్టుకుని ఫోన్ కొనేసుకున్నాడు. ఆడు ఫోన్ కొనేసుకుని గేమ్లు ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీకు తెలిసింది, మళ్ళీ వచ్చాడు నీ దగ్గరికి, అయ్యారు ఇంకొక 10,000 అర్జెంట్ అన్నావు. నీకు అనిపించింది మనసులో, ఇచ్చాను ఫోన్ కొనుక్కున్నాడు. సర్లేను ఇంకో 10,000 ఇచ్చావు. 10,000 ఇస్తే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు ఇంట్లోకి, చర్చికి మాత్రం పెట్టట్లేదు పెట్టుబడి. మళ్ళీ వచ్చాడు. మనలో యేసుప్రభు కంటే మంచోళ్ళు ఏమంటారంటే, మాట ఇస్తే తప్పకూడదని బైబిల్లో ఉంది కాబట్టి ఆడు ఏం చేస్తే ఏంటి, నేను ఇచ్చే డబ్బులు నేను ఇచ్చేస్తాను అనుకుంటాడు. అదే దేవుడు అనుకోండి, యేసుప్రభు కనుక ఆ మాట ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 10,000 ఇచ్చినప్పుడు ఫోన్ కొనుక్కున్నాడు, ఈ పనికి వాడలేదనుకో, మిగతా 40,000 తూచ్ అయిపోయిందిగా. తూచి కదే అవదం కదే. వీడు మళ్ళీ ఎప్పుడుకో మోకాళ్ళు వేసి ఏడిసి, ప్రభువా నేను పాపిని, నా పాపం చేసి క్షమించి అనే వరకు ఆ మాట అమల్లోకి రాదు. ఆడు అనలేదనుకో జీవితాంతం, యేసు ప్రభువా 40,000 ఇవ్వడం. మాట తప్పడం కాదు అది, మాట తప్పడం కాదు. వాడు అలా ఉన్నాడు కాబట్టి ఇద్దాం అనుకున్నాడు, ఆడు అలా లేడు కాబట్టి ఇవ్వడం. దీన్ని ఏమంటాం? ఇది దేవుని నీతి. దేవుని నీతి. యేసు ప్రభు కంటే మంచోళ్ళు ఉన్నారన్నాను కదా, వాళ్ళు ఏం చేస్తారనుకుంటా, మాట ఇచ్చాం కదా, వాడు ఎంత పని చేస్తే నాకేముంది, వాడు ఏం చేస్తే నేనేం చేస్తాను, ఇచ్చేద్దాంలే. అది కాదండి, అది కాదు. నేను మాట తప్పమని అనట్లేదు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో తన మాటను నెరవేర్చాలంటే దానికి తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దానికి తగినట్టు నువ్వు బ్రతకుండా అయిపోద్దంటే అయిపోద్దంటే కుదరదు. దేవుడు కనుక నీకు దర్శనంలో 500 మంది సంఘం చూపించాడు అనుకుందాం, సేవకి వెళ్ళి నాయన 500 మంది సంఘాన్ని తన నెంబర్ కూడా కనబడిపోయింది నీకు. ఇక ఈసారి వెళ్ళిపోయి ఆ పెద్ద హాల్ తీసేసుకుని శుభ్రంగా కూర్చొని ఫ్యాన్ కింద 500 మంది వచ్చేస్తారు కదా. 500 మంది మనిషికి 200 వేసినా వారానికి 10,000, నెలకు 40,000 వచ్చేది కాబట్టి ఒక 20,000 ఈఎంఐ కింద పెట్టుకుని ఫ్రిడ్జ్ ఏసీలు అవి కొనేసుకున్నా పర్లేదులే, 500 మంది వచ్చేస్తారు ఆరాంగా కూర్చుంటే అవుద్దా? ఆ దర్శనాన్ని ఏమని అర్థం చేసుకోవాలి?
500 ఆత్మల్ని దేవుడు నాకు ఇస్తానన్నాడంటే ఎంత కష్టపడాలి, ఎంత తిరగాలి, ఎంత సువార్త చేయాలి, ఎంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఇవన్నిటికీ నేను సిద్ధపడాలి అనుకున్నప్పుడే అది పొందుకుంటాడు. ప్రభు చెప్పాడు కాబట్టి మాట తప్పడు. ప్రభా మాట తప్ప 500 మందిని పంపించంటే అవుద్దా? ఎప్పుడో దేవుడు నీకు మాట ఇస్తే తప్పడో నువ్వు కుదురుగా ఉన్నంతకాలం. ఈ ప్రపంచమంతా ఎదురు తిరగనే దేవుడు నీకు చెయ్యాలనుకున్న దాన్ని చేసి తీరతాడు. దేవుని స్తోత్రం. నువ్వు గనక సరిగ్గా లేకుండా మాట తీసుకునేదాకా ఒకలాగా మాట ఇద్దా ఇంకోలా ప్రవర్తించావు అనుకో, మన దేవుడు ఇప్పుడు పూర్వం కథలు చదువుతుంటాం. కథల్లో ఒకడట తపస్సు చేసాడంట, ఫుల్గా దేవుడు ప్రత్యక్షమైపోయాడంట. ఏం కావాలి నాయన అంటే, నేను ఎవడమే ఎడితే ఆడు బూడిదైపోవాలన్నాడంట. అలాంటి కోరిక అడిగితే ఇస్తాడండి ఎవడన్నా? ఇవ్వచ్చండి. అది బూడిది కావాలంటే ఏదో తగలెట్టుకోరా, బూడిద వస్తుంది, మనుషులు బూడిద చేయటరా అని చెప్పాలా. ఏమన్నాడు? తదాస్తు అన్నాడు. తదాస్తు అన్న తర్వాత నీ మీద చేడతా నేను వెనకాల పరిగెడితే, ఈ లోపు ఈ వాగ్దానం చేసినాడు పరుగుక ఈడు తిప్పేస్తున్నాడు, మొత్తం ఈ లోకానికి ఆ లోకానికి తిప్పేస్తున్నాడు. వెనకాల నుంచి పరిగెట్టి అక్కడ ఎక్కడ తాకుని ఏంటి ఇలాంటి మాట ఇచ్చాను, మరి మాట వెనక్కి తీసుకొచ్చాడు. ఎవడమే కానీ తీసుకోవడం నాకు చేత కాదంటాడు. నా దేవుడు తీసేసుకుంటాడు. స్తోత్రం. ఇచ్చాడు కదా అని రెచ్చిపోయామంటే మొత్తం మొదలుగా లాగేస్తాడు గోకిడి. ఏంటనుకుంటున్నా దేవుడి గురించి? రాసుకున్న కథ ఎలాగుందో చూడు. ఇవ్వడమే కానీ తీసుకోవడం రాదంట. అప్పుడు ఎలా ఉంటుంది? మన ఏదో వస్తువు పట్టుకెళ్ళి ఇచ్చండి ఫ్రెండ్కి. అమ్మ సైకిల్ ఎదురా అంటే ఫ్రెండ్ కావాలన్నాడు, ఇచ్చండి. తేవా అంటే అమ్మ ఇవ్వడమే కానీ తీసుకోవడం చేత కదంటే కర్రలు ఇరిగిపోతాయి 4 ఆ రోజు. చూడండి అది ఎలాగుందో స్టోరీ. ఆ టైప్ కాదు. దేవుడే నీకు ఇవ్వాలంటే ఎవడో ఆపలేడు. అలాగే చాలామంది సపోర్ట్ ఉన్నారు కదా, పని అయిపోద్ది అని అనుకోవచ్చు. దేవుడు ఆపాలనుకుంటే ఎవడు ₹1 నీ చేతికి ఇవ్వలేడు. మన దేవుడు మార్పు లేనివాడు. ఆయన స్వభావం ఇదంతా. ప్రేమిస్తే అటుపక్కడు, మారితే క్షమిద్దాం, మారకపోతే అయిపోతాం. ఇదంతా ఫిక్స్డ్. అది మారదు. కొత్త నిబంధన అయినా మారదు, అది పాత నిబంధన అయినా మారదు. ఆజ్ఞలు చెప్పాడు, ధర్మశాస్త్రపాజ్ఞలు 2 కాండలు ఇంత పొడుగు ఆజ్ఞలు చెప్పాడు. ఈ ఆజ్ఞలు కనుక పాటిస్తే ఇంత పొడుగు ఆశీర్వాదాలు చెప్పాడు. ఒకవేళ వాటిని నువ్వు పాటించకపోతే అంతకు రెట్టింపు శాపాలు. జంతువులు చంపుతాయట, రోగాలు చంపుతాయట, ఇక ఆడికి రకరకాల సమస్యలు. ఎప్పటికీ మారదు అది. ప్రభువా ఇశ్రాయేలుని దీవిస్తానన్నావు కదా అంటే ఏమంటాడో తెలుసా? సరిగ్గా చదువుకో. కుదురుగా ఉంటే దీవిస్తానన్నాను, కుదురుగా లేకపోతే చెప్పిస్తానన్నాను అన్నాడు. అది మారదు. ఓ మాట చెప్పాడు ఇశ్రాయేలుకి మాత్రం. ఏమన్నా తెలుసా? నీ జాతి మాత్రం భూమి మీద ఉండక మాందన్నాడు. స్తోత్రం. ఉందా లేదా? ఇప్పుడు అది ఉందా? ఇప్పుడు ఇరాక్ మొత్తానికి బాంబులు వేస్తాం, యుద్ధం చేస్తామంటే ఇటుపక్క వాళ్ళు ఇజ్రాయెల్ దేశం ఎంత అండి? ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది. ఆంధ్రప్రదేశ్లో 5వ వంతు ఉంటుంది అది. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము రెడీ యుద్ధానికి. నీ ఎంత ఉన్నావురా నువ్వు? గొడవ అవుతుంటే కుర్రగాడు ఎవడైనా వెళ్తుంటే ఏమంటారు? నువ్వు ఎంత ఉన్నావురా? నువ్వు నోరు మూసుకుని కూర్చోట. ఇంత ఉన్నాడు ఇశ్రాయేల్ దేశం. వాళ్ళ అడావుడు ఏంటో తెలుసా? యెహోవానైన నేను మార్పు లేని వాడిని కాబట్టి యాకోబు సంతతి నశించక ఉంది. దేవుని స్తోత్రం. ఇరాన్ అంటే ఏంటి? ఇరాక్ అంటే ఏంటి? వాటి వెనకాల అరేబియా దేశాలన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంటుంది? ఆడు ఏం చేసుకోవాలో తెలియక కారుని, బళ్ళని బంగారం రేకులతో చేయించుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి. ఇంకొకటి డబ్బులు ఎక్కువైపోయి బాత్రూమ్ కమోడ్లు గట్ట బంగారంతో చేయించుకుంటారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళకే. అంత డబ్బున్న వాళ్ళు ఈ దేశం మీదకే మేము నీ మీదకి యుద్ధం రాబోతున్నాం అంటే ఐక్యరాజ్యం తిరిగి వెళ్తాం, రాజీ పడదాం, మాట్లాడుకుందాం అంటలేదు. మీరు కనుక వస్తే మేము కూడా రెడీ. ఏంట్రా మీ ధైర్యం అంటే వారు నమ్మిన దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. కాబట్టి ఆ జాతి ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుంది? క్రీస్తు విరోధి వచ్చేసిన తర్వాత వాడు మహారౌద్రంతో ఇశ్రాయేల్ ప్రజల్ని మింగేద్దాం అనుకున్నప్పుడు కూడా వారు ఎగిరిపోయి ఒక రహస్య స్థలంలో 3.5 సంవత్సరాలు పోషించబడతారట. హల్లెలూయా. మహాశ్రమలో సాతానుగాడు నేరుగా కింద వచ్చినప్పుడే ఆ జాతి భూమి మీద ఉంటుంది. ఇప్పుడేం చేయగలరు?
ఇంతకన్నా పెద్ద యుద్ధాలు జరిగిన ఇశ్రాయేల్ భూమి మీదే ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం తుడుపు పెట్టుకుపోదు, ఆ ప్రజలు ఆ జాతి తుడుపు పెట్టుకుని పోదు. దేవుడు మాట ఇస్తే అలా ఉంటుంది. ఆ మాట కండిషన్లు కనుక ఉన్నాయనుకోండి, కండిషన్ ప్రకారమే దేవుని మాట చెల్లుతుంది. దేవుడు మార్పు లేని వాడే. నీ జీవితంలో ఏ కార్యమైనా చేయుటకైనా సమర్థుడే. ఫండ్స్ లేవు, మాకు ఈసారి మాకు బిల్లో డబ్బులు ఎక్కువ రాలేదు, వెహికల్స్ తయారవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఇలాంటి మాటలే ఉండవు. దేవుని దగ్గర సమస్తం ఉన్నాయి. ఎప్పుడు ఏమి కావాలంటే అది నీకు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. కాకపోతే అందుకు తగినట్టు నీ ఉండు. నీ ఉండకపోతే దాన్ని నువ్వు పొందుకోలేవు. అందులో ఏమి సందేహం లేదు. నాకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అందులో ఒక 70-80% నేను పొందుకున్నాను. ఓ 20% నా జీవితంలో జరగకపోవడానికి కారణాలు నాకు తెలుసు. నేను పలానా టైంలో లేచి పలానా అంతసేపు ప్రార్థన చేయాలి, పలానా ఇది చేయాలి, అది చేయాలి కూడా చెప్పాడు. అవి నాకు ప్రజెంట్ సాధ్యపడలేదు. ఎప్పటికైనా మాత్రం ఆ వాగ్దానం నా కోసం నిలబడే ఉంటుంది. నేను ఆయన చెప్పిన ప్రకారం నిలబడినప్పుడు ఆ వాగ్దానం నాదే. దేవుని స్తోత్రం. మాట తీసేసుకోడు, మాట వెనక్కి తీసేసుకోడు, వెయిట్ చేస్తాడు. అలాగని అన్నది నీ చేతిలో పెట్టాడు. నష్టం వాటిల్నా లేదంటే ఇంకోటి జరిగినా అన్న మాట ప్రకారం నిలబడతాడు. ఇలాంటి అనకండి. ఆయన నువ్వు సరిగా లేకపోతే ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేది కూడా ఆయన స్వభావం. అది మాత్రం మారదు. ఆయన మార్పు లేనివాడే. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం నెంబర్ 2 అండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. బా, ఎంత మంచి ప్రామిస్. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు అంట దేవుడు ఏం చేశాడట? దినమంతా ఎప్పుడు చూసినా సరే చేతులు చాచి రాను నా దగ్గరికి అని పిలుస్తున్నాడట. ఎంత మంచి దేవుడు. స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్పండి. నేను తర్వాత చూపించిన రిఫరెన్స్ చూస్తే మళ్ళీ స్తోత్రం చెప్పరు మీరు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో. అమ్మాయి ఇప్పుడు చెప్పండి రా స్తోత్రం. ఇందాక ఏం చదివాం? లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాచి రండిరానైనా కౌగిలించుకుంటాను, భద్రపరుస్తానని చెప్తాడట. ఎక్కడేమన్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నువ్వు నన్ను రమ్మన్నా మోసే వస్తే దారిలో చంపేస్తానేమో. దాని అర్థం అదే కదండి. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో. కిందకి వెళ్తే నేను క్షణమాత్రం మీ మధ్యకు వచ్చిన అది చూడండి. 5వది. కాగా యెహోవా మోషేతో అన్నట ఇశ్రాయేలుతో, మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రం నేను నీ నడుముకు వచ్చి తినా మిమ్మును నిర్మూలం చేసేదను. ఎంతసేపుట్లో చంపేస్తాడంట? ఒక క్షణం. ఎందుకట మరి? ఇందాక మాట ఏంటి? లోబడనోళ్ళ దగ్గర అంట దినమెల్లా చేతులు చాచుకుని రండి అంటాడట. ఇక్కడేమో నేను వచ్చి మళ్ళీ ఒకవేళ చంపిస్తే ఏంటి? ఒక్కోసారి తల్లులు పిల్లల్ని నాకేంటో నేను కొడేస్తానేమో అనిపిస్తుందిరా, అది అర్థం అవడానికి అనమాట. అమ్మ వద్దులే అమ్మ, అదొక స్టైల్. అది రేవద్దు నువ్వు అంటావు మీ కొడితే అమ్మలందరికీ ఎందుకో నాకు కొడేస్తానేమో అనిపిస్తుంది అంటారు. ప్రభు ఏమన్నాడు? ఒకవేళ వస్తే మోసే రమ్మన్నా బాగానే ఉంది, మరి వస్తే మిమ్మల్ని చంపేస్తానేమో నేను. ఎందుకు ప్రభు? లోబడరు కదా మీరు. ఏంటి తేడా? రెండింటికి తేడా ఏంటి నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథమే ఇందాకదే 65వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. నా యొద్ద విచారణ చేయని వానిని
నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఈ వాగ్దానం ఎవరికంటే అన్ని జనులకి. నా పేరు పెట్టబడని జనులు వాళ్ళు. అందుకని ఇప్పుడు కరుణాకర సుగ్గునాన్ని ఎందుకు లేపేయలేదు? చంపేస్తానేమో అని ఎందుకు అనలేదు ఆడితో? అన్య జనులతో ఏంటంటే చేతులు చాచి దినమెల్లా పిలుస్తాడు. ఎందుకంటే వాడికి తెలీదు, వాడికి నిజం తెలీదు, వాడికి సృష్టికర్త తెలీదు, వాళ్ళకి దేవుడు తెలియదు. కాబట్టి చర్చిలు పడగొడతారు, పాస్టర్ని తిడతారు, బైబిళ్ళు తగలెడతారు, పాంప్లెట్లు రాస్తారు, పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వాట్సాప్లో తిప్పుతారు. వాళ్ళందరినీ దేవుడు ఎందుకు లేపేయలేదు? లోబడనల్లని ప్రజల వైపు తెనమెల్లా చేతులు చాచి ఎప్పుడు లోబడితే అప్పుడు ఆయన కౌగిలించుకోవడానికి అన్య జనులందరి వైపు ఆయన చేతులు చాచి ఉన్నాడు ఎల్లప్పుడు. దేవుని స్తోత్రం. ఆయన యొద్ద విచారణ చేయని వారి దగ్గరట ఆయన పేరు పెట్టిన వాళ్ళతో నేనున్నానని ఆ మాట ఎంత నచ్చిందో నాకు. నేనున్నానని వారితో చెప్తాను. వాళ్ళు తమ ఆలోచనలు బట్టి చెడు మార్గాలకు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అదే నేర్పారు. వాళ్ళకి ఆలోచనలు ఎవరు నేర్పారు? వాళ్ళు నేర్పిన ఆలోచనలు అలాంటివే. వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు సాగిపోతున్న వాళ్ళందరి వైపు చేతులు చాచి పిలుస్తున్నారు. ఇందాక చదివింది ఎవరి దగ్గర? అంటే చేతులు చాచాడు, చాలా మంచోడు రా అని వచ్చేసారంట కొంతమంది. వచ్చేసిన తర్వాత అప్పట్లో చెడు మార్గం నడిచినా చేతులు చాచే ఉన్నాడు కదా రోజంతాని, అందుకని ఇప్పుడు కూడా చెడు మార్గంలో నడుద్దామని అనుకున్నాడంటే అందులో ఎవడో. ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు సరిగ్గా లేకపోతే మరి ఏమన్నా చేసేస్తానేమో నాకు తెలీదు, కబుక్కుని చేశానంటే తర్వాత బాధపడతా. ఆ మాట ఎలా ఉందో, సంహరించేదనేమో భయపెడుతున్నాడు. ఆయనకి మనుషులంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ. కానీ లోబడకపోతే మాత్రం కొన్ని నష్టాలు చూస్తాడు. లోబడుట, ఈరోజు నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. లోబడుట, ఒబీడియన్స్, విధేయత చూపుట. క్రైస్తవుని ఆశీర్వాదాలన్నీ దానిలోనే ఉన్నాయి. క్రైస్తవునికి నష్టాలు, శాపాలన్నీ కూడా దాని దగ్గరే ఉన్నాయి. విధేయత. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి విధేయత చూపుతాడో 5 గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. ఎప్పుడైతే వాడు విధేయత చూపలేదో 5 గొప్ప నష్టాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి. చాలా సింపుల్గా నేను వాటి కోసం చెప్తాను. మొట్టమొదటి విషయం, ఒక వ్యక్తి దేవునికి కనుక విధేయత చూపితే, దేవుని మాటకు లోబడితే అతనికి వచ్చే గొప్ప గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన అన్నాడు, మీరు మీ పాపములను ఒప్పుకొనిన ఎడలా. అంటే అర్థం ఏంటి? ఈయన చెప్పాడంట నువ్వు ఈ పాపం చేస్తున్నావని. అలాగే ప్రభా, అవును ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను. విధేయత చూపితే ఆయన మిమ్మల్ని క్షమించును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం! క్షమాపణ ఎంత గొప్ప విషయం! వేదాలు, పురాణాల్లో కొన్ని గాథలు చదివితే వారు తమ పాపాలు కడుక్కోవడానికి అడవులకి పోయి ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసేవారంట. ఎందుకో తెలుసా? తమ పాపాలు కడుక్కుని శుద్ధీకరించబడ్డానికి. సాధ్యపడలా. కొంతమంది మీటింగ్లకి వెళ్తున్నప్పుడు కొంతమంది ఒక 5, 6, 7, 8 మంది ట్రూప్ ఉంటారు. స్పీడ్గా నడుచుకుని పోతుంటారు హైవే మీద. ఇంతంత పిల్లలు ఒక 2 ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, నడుచుకుని పోతుంటారు. ఎక్కడికి? విజయవాడకి. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి విజయవాడకు రోడ్డు మీద నడుచుకుని పోతుంటారు. 15 రోజులు 10 రోజులు పడుతుంది వాళ్ళకి. పగల ఎక్కడ చోట ఎండలో కొంతారా మూల రెస్ట్ తీసుకుని కాసేపు నడిచి కాసేపు పడుకుని రాత్రంతా దెబ్బ నడుచుకుంటూ పోతుంటారు. కాళ్ళకి చెప్పులు ఉండవు కాళ్ళకి. ఎందుకు రా అబ్బాయి, ఎందుకు అంత పని అంటే, పాదహరే పాపహరే. పాదాలు హరించబడితే పాపాలు హరించబడతాయని ఎవడో అన్నాడట. పాదాలు కనుక అరిగిపోతే
పాదాలు కనుక అరిగిపోతే పాపాలు కరిగిపోతాయి అన్నారని పాదాలు అరగొట్టుకోవడానికి చెప్పులు లేకుండా అలా పుణ్యస్థలం అని వాళ్ళు అనుకున్న చోటకి నడిచిపోతారు. నడిచిపోయి ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తున్నారో నువ్వు? పాపాలు హరించలేదనే కదా దానికి అర్థం. పాపాలు పోలేదనే కదా దానికి అర్థం. పోవు. పాదాలు హరించబడిపోతే పాపాలు పోతాయా? పాదాలు కట్ చేయించేసుకోపోతాయేమో. పోవు. పాదాలకి సంబంధం ఏంటి అంటే అక్షరాలు కలిసినాయేనా పాపాలు పాదాలు అని? పాదాలకి సంబంధం ఏంటి? ఇంకొకడేమో నువ్వులు అంటాడు, పెసలు అంటాడు, మినువులు అంటాడు. మనుషులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్ని పాట్లు పడుతున్నారు. కానీ విధేయునికి ఉచితంగా పాప క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఒక్కొక్కరు అంటారు, ప్రభా నేను ఏమన్నా తెలియక పాపం చేశానేమో, నన్ను క్షమించు ప్రభా. అలాంటివి మాత్రం పావరయ్యి చెప్తున్నాను చూసుకో. ఏంటి చేశానేమో క్షమించేటి, చేసావు లేదు నీకు తెలీదా? జనరల్గా ఈ ఎదుటోళ్ళని అర్చ్ చేసే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏమన్నా అర్చ్ చేసి ఉంటే సారీ, అర్చ్ చేసి ఉంటే ఏంట్రా చేసావు లేదు తెలీదా నీకు అంటే అటుపక్కోడు వీడు హర్ట్ చేయడు కాబట్టి సారీ తీసుకుందాం అనుకోవాలా? నిజంగా హర్ట్ చేస్తే ఏమనుకుంటాడు? నిజంగా అటుపక్కోడు బాధపడుతున్నాడు, నువ్వు తప్ప ఒప్ప మొత్తానికి అటుపక్కోడు బాధపడుతుంటే రే సారీ రా నువ్వు బాధపడతావు అనుకోలేదు, ఏమనుకోవద్దు అని చెప్పాలి. ఏమంటాం? ఫీల్ అయ్యవా? ఫీల్ అయ్యి ఉంటే సారీ. ఏమన్నా నీకు ఇష్టం లేదు అని ఉంటే సారీ. యేసు ప్రభు దగ్గర కూడా ఇదే డైలాగ్, ప్రభా నేను ఏమైనా పాపాలు చేసుంటే ఇట్రా బాబు చేసావు నువ్వు. పోలే ఈసారి ప్రభా నేను పాపిని క్షమించి, ఏం పాపం చేసావు? మీరు పాపి అని ఒప్పుకుంటే కాదు క్షమాపణ, మన పాపములను ఒప్పుకొని ఎడగాలి. ఏ తప్పు చేసావో ఆ తప్పును ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఈ పొరపాటు చేసావు అని కనుక నీకు చెప్తే దానికి నువ్వు వెంటనే లోబడి అవును ప్రభువా నేను ఈ తప్పు చేశాను. అలాగని వాళ్ళు ఎంతమంది? నా గురించి కాదు, నేనేం తప్పు చేశాను? నా నోరు ఎంత మంచిదో, ఎంత పవిత్రమైందో నా నోరు, నా ఆలోచన ఎంత మంచిదో, దేవుడు ఎవరి గురించో చెప్పుంటాడు. అనుకున్న వాళ్ళెవ్వరికి క్షమాపణ లేదు. ఎవడు విధేయుడో అవును నా నోరు మంచిది కాదు, నా మాట తీరు మంచిది కాదు, నా సంపాదనలో లోపముందన్న సంగతి ఎవడైతే గుర్తించి తమ పాపమును నిజంగా ఒప్పుకుంటాడో అట్టి విధేయుడికి క్షమాపణ ఉచితంగా దొరుకుద్ది. హల్లెలూయా. నువ్వు చెప్పులు వేసుకోకుండా నువ్వు కనీసం బండి కిక్కు కొట్టు. జెంట్స్ ఎంత భయం వేద్దంటే కిక్ కొట్టేటప్పుడు తగిలేద్దేమో. అలాంటిది పాదాలతో నువ్వు గౌరీపట్నం కానీ నడిచిపోయావు కనుక ఏం అవసరంలే, నడిచిపోయావు కనుక పాదాలు అరిగిపోతాయి కనుక గొరికైతే పెట్టించేసుకో శుభ్రంగా అరిగిపోతాయి. ఎందుకు అంతవరకు నడుస్తారు నాకు తెలీదు, ఐడియాలు లేవు జనాలకే. యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడుదల చేయను. హల్లెలూయా. విధేయులకి నువ్వు విధేయత చూపితే క్షమాపణ దొరుకుతుంది. రెండోది ఏంటో తెలుసా? నువ్వు విధేయత చూపితే ఒప్పుకుంటే అన్నిటి గురించి ప్రభా ఓకే నేను అంగీకరిస్తున్నాను. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో దేవుడు నిన్ను అంతకంతకు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. అంతకంతకు ఆశీర్వదించేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమి డౌట్ లేదు అందులో, ఏమీ డౌట్ లేదు. నువ్వు గనక నువ్వు నీ స్థితి ఏంటో తెలుసుకుని అంతకంతకు నువ్వు తక్కువ స్థితిలో బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకసారి ఒక సేవకుడు పాస్టర్స్ మీటింగ్లో ప్రార్థన చేస్తూ, సేవకులారా తగ్గించుకుందాం మనల్ని మనం. నాకు అర్థం అవట్లేదు ఆ మాటకే. తగ్గించుకోవడం ఏంటి? గొప్పోడైతే తగ్గించుకో, మన దగ్గర ఏముంది తగ్గించుకోవడానికి? మనిషి ఎంత అండి? మనిషి ఎంత? సరే కరోనాతో మొత్తం ప్రపంచం యుద్ధం చేసింది కదా, అది ఎంత ఉంది? చిన్నదాన్ని ఎలా చూపిస్తున్నాడే బాబు, అంతంత కరోనా వచ్చిందేంటి మీకు? కనబడుతుంది. ఆడెవడో బంతికి ఈ కనకాంబరాలు కూర్చున్నట్టు చిన్న మోడల్ ఏదో చేసి ఇది కరోనా అంటే కరోనా అనుకున్నాం అంతే. మనం దాని రూపం చూడలేదు, దాని రంగు చూడలేదు, దాని ఆకారం చూడలేదు, వణికిపోయి తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చున్నాం నోరు మూసుకుని. ఇది మన బతుకు, ఇది మనిషి బతుకు. మనిషి జీవితం క్షణభంగురం. మళ్ళీ తగ్గించుకోవాలా? ఇంకెందుకు తగ్గించుకోవాలి? తెలుసుకో చాలు. నువ్వు ఎంత బలహీనుడువో తెలుసుకుని దానికి తగినట్టుగా ప్రభా నేను ఎంత తండ్రి, నా జీవితం ఎంత,
తన ఆ జీవితం ఎంత, తన ఆత్మీయ దారిద్ర్యమును ఎడిగిన వాడు ధన్యుడు. తన ఆత్మ ఎంత బలహీనమైంది, తన శరీరం ఎంత బలహీనమైంది, మానవ పుట్టుక ఎంతటి హీనమైంది. ఎందుకంటే ఈ జీవరాశులన్నిటిలో నేను ఒకసారి మా నాన్న అంటే విన్నాను, జన్మలన్నిటిలోకెల్లా మనిషి జన్మ చాలా గొప్పదిరా. ఈ జన్మలో మనం సరైనగా చేసుకోకపోతే ఆ తర్వాత కుక్క, కాకి అలాగ చాలా జన్మలు ఎత్తి మనిషి జన్మ ఎత్తుతాడు అన్నాడు. ఓహో అనుకున్నాను. బైబిల్ చదివిన తర్వాత అయ్యి బాబోయ్, మనిషిగా పుట్టకుండా కాకిగా పుడితే సత్తే నరకం ఎత్తానికి. పాపం చేస్తే ప్రభు నువ్వు ఈ తప్పు చేసావు లిస్టు, దానికి జీవగ్రంథం పేర్లు, ఆ తప్పులు చేసినందుకు పాపాల పుస్తకాలు ఏమీ లేవు. కాకి చాలా బెటర్ మన మీద. మనం ఊ అన్నామంటే పుస్తకంలో నోట్ అయిపోద్ది, ఊ అన్నామంటే అది కూడా నోట్ అయిపోద్ది. చూడు వాళ్ళు ఎలా చెప్తున్నారు. మన బ్రతుకు అంత హీనమైందండి, మానవ జీవితం అంత హీనమైంది. దాన్ని నువ్వు తెలుసుకుంటే, నువ్వు అందుకు తగినట్టు లో లైఫ్ నువ్వు కలిగి విధేయుడైపోతే దేవుడు నిన్ను అంతకంతగా ఇచ్చిస్తాడు. ఎంతకాలం ఇచ్చిస్తాడో తెలుసా? నువ్వు బలహీనుడు అనుకున్నంత కాలము దేవుడు నిన్ను ఇచ్చిస్తానే ఉంటాడు. హల్లెలూయా. మనకంటే ఇంక తిరగలేదు, మనం పెద్ద వస్తుందంటే కిందకి లాగేస్తాడు అంతే. నువ్వు దీనుడివి, నువ్వు బలహీనుడివి, నీ దగ్గర ఏమీ లేదనుకున్నంతకాలం దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. హెచ్చించడం అంటే అర్థం ఏంటి? హెచ్చించడం అంటే అర్థం ఏంటి? మొన్న కాకినాడలో రీసెంట్గా 3 రోజుల క్రితం కాకినాడ నిండా ఫ్లెక్స్లో హ్యాపీ బర్త్డే స్వరూప్, ముమ్మిడి స్వరూప్ అట్ట ఎవరు సంథింగ్ చూసే, ముమ్మిడి స్వరూప్ ఎవరు, ఎదరికెళ్తే మళ్ళీ ఫ్లెక్స్, ఎదరికెళ్తే మళ్ళీ ఫ్లెక్స్. డివైడర్లో నువ్వు చూసారా, వెళ్తున్నాం కదా క్లాస్కి, డివైడర్లు అంతా కూడా ఆ ఫోటోలు హ్యాపీ బర్త్డే స్వరూప్ 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 అయిపోయింది. ఒక 6 నెలలు 4 నెలల తర్వాత ఎవరిదో బర్త్డే వస్తుంది, అతని ఫోటో పెడతాడు. ఈసారి ఇతని ఫోటో పెట్టుకుని జన్మదిన శుభాకాంక్షలు అని ఇట్లు మీ స్వరూప్ అంటాడు. చూసిన వాళ్ళందరూ ఈ స్వరూప్ ఎవడో అంటే అప్పుడు ఫ్లెక్స్ల మీద ఉన్నాడు కదా ఆ స్వరూప్. ఓకే, మళ్ళీ వచ్చే సంవత్సరం మనోడు పుట్టినరోజు వస్తుంది, పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి ఎవడ ఈ స్వరూప్ అంటే అప్పుడు ఫ్లెక్స్ల మీద ఉన్నాడు కదా ఆ స్వరూపు. ఇంకో 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ఎంపీగా పోటీ చేస్తున్న స్వరూపు, ఎవరు ఈ స్వరూప్ అంటే ఫ్లెక్స్ల మీద ఉన్నాడు కదా. అంతే. ఎవరు ఏం చేశాడు, ఎవరికి తెలిసినోడు, సమాజానికి ఏం చేశాడు, ఎవడు ఎక్కువ కనపడ్డాడో అదే. ఇప్పుడు మన పాస్టర్లు చాలామంది ఏంటి, ఫలానా పాస్టర్ నేను పోస్టర్ మీద చూశాను, ఆయన అవును నేను క్యాలెండర్ మీద చూశాను, అవునవును అక్కడ పెద్ద మీటింగ్లో ఓటింగ్ మీద చూశాను. అంతేనా? అది కాదు హెచ్చింపు, అది మనిషి చేసుకున్న హెచ్చింపు. దేవుడు హెచ్చింపు చేస్తే ఎదుటి వాళ్ళ హృదయంలో ఉండిపోతాడు ఆ వ్యక్తి. దేవుని స్తోత్రం. హైదరాబాద్లో చాలా పెద్ద అయ్యగారు ఉంటారు, చాలా పెద్ద అయ్యగారు. ఆయన కూడా అంతే, టీవీల్లో కనబడి, తర్వాత పుస్తకాల మీద కనబడి, పాంప్లెట్ల మీద కనబడి, పోస్టర్ల మీద కనబడి, ఫ్లెక్సీల మీద కనబడి, ఆయనే ఏదైనా ఎప్పుడైనా ఒక పాస్టర్ పలానా ఆయన ప్రేరేపించాడండి సేవ కోసం, సేవ చేయాలి నాన్న, దేవుడు నిన్ను ఎక్కడ మాట్లాడితే అక్కడ ఏ పేరు పెట్టుకోవాలంటే ఆ పేరు పెట్టుకుని నువ్వు సేవ చెయ్యి, నువ్వు చర్చి కట్టుకుంటే నేను సపోర్ట్ చేస్తాను అని అన్నారండి. నేను పలానా ఊరు వెళ్ళిపోయానండి, దేవుడు పలానా పేరు మాట్లాడాడు, ఆ పేరు పెట్టాను చర్చికి, కడతంటే ఆయన ఒక 2 లక్షలు సహాయం చేశాడని ఒక్కడు చెప్పడం. ఎందుకనుకుంటున్నావు? హెచ్చింపు ఈయనే. ఆ వ్యక్తి చేసుకున్నప్పుడు ఈయన మనవడు, ముని మనవడు ఏమంటాడో తెలుసా? మా ముత్త తాతయ్య ఉండేవాడు ఒక ఆయన, చాలా పెద్ద సేవ చేసేవాడు, ఆయన అలాగా అందరి దగ్గర కష్టపడి సంపాదించాడు కాబట్టి ఈరోజు మేము తెగబలిసి తింటున్నామని చెప్పుకుంటారు. అంతే. ఎవడో ఎక్కడ పలానా ఆయన వల్ల పలానా సమాజానికి మంచి జరిగింది, ఆయన సొసైటీకి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఇంతమంది సేవకు ఏమీ ఉండదు. దేవుని హెచ్చింపు అది కాదు. దేవుని హెచ్చింపు ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ హృదయాల్లో ఉండిపోతారు వాళ్ళు. దేవుడి హెచ్చింపు ఏంటో తెలుసా? దేవుని సంఘంలో, సమాజంలో ఉన్నతమైన కార్యాలు చేసేటోట వాళ్ళని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం అది, ఆశీర్వాదం, లోటు లేని దీవెన. ఎటు వెళ్ళినా ఏ నష్టం రాకుండా ప్రతి చోట విజయాలు, జయాలు ఇస్తూ ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ముందుగా నీ లోబాటు ఆయన కనబడితే ఆ దీవెన, ఆయన ఇచ్చే దీవెన ప్రపంచాన్ని కనబడేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విధేయత వెనకాల ఆశీర్వాదం ఉంది. 3వది ఏంటో తెలుసా? విధేయత వెనకాల ఉన్న ఆశీర్వాదం నాకే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీవించబడతారు. హల్లెలూయా.
నేను హెచ్చించబడటమే కాదు, నేను దీవించబడటమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. నా వలన నా కుటుంబం, నా చుట్టాలు, నా పట్టాలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక మేలు పొందుకుంటూ పలానా ఆయన వల్ల బాగున్నాం అని వాళ్ళు మన పేరు చెప్పుకుంటారట. ఆశీర్వాదం పక్క వాళ్ళ వరకు పొంగుతుంది. అందుకనట నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుచున్నదంటే అర్థం ఏంటి? పోసేటప్పుడు ఇలా చొక్కపోగానే ఆపేసే ఉంటే పొర్లుచున్నది కాదు, పొర్లేసింది, అయిపోయింది. పొర్లుచున్నదంటే అర్థం ఏంటో తెలుసా? అందులో పోస్తూ ఉంటే ఆ గిన్నె నిండిపోయి ఎక్స్ట్రా అలా పోతూ ఆ చుట్టుపక్కల అంతటికి ఆశీర్వాదం వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం. అది లోబడిన వాడి జీవితంలోనే జరుగుతుంది. అమ్మా, దేవుడు మీతో ఏమన్నా మాట్లాడితే లోబడండి, ఒప్పుకోండి. దాన్ని ఒప్పుకొని ప్రభు నేను ఇది చేయను ఇంకెప్పుడు, దేవుడు ఇది చెయ్యి అంటే ప్రభు నేను లోబడుతున్నాను, దాన్ని చేస్తాను ప్రభు. ఎవరు లోబడతారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. వాళ్ళ వలన వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. హల్లెలూయా. ఆ మాట ఎంత బాగుందో, పారిపోను కింద అండర్లైన్ చేసుకుంటారు అబ్బాయిలు. భలే ఉంది మాట. అపవాది ఏం చేస్తాడట? పారిపోతాడంట. ఎప్పుడట? ఎదిరించినప్పుడంట. ఎలా ఎదిరించాలట? దేవునికి లోబడి. దేవునికి లోబడకుండా ఎదిరించి పో వేసినామలనంటే అదేం చేద్దే? తెలుసు మనకు, చరిత్ర తెలుసు మనకి. స్కెవా కుమారుల చరిత్ర ఎవరికి తెలీదు? ఆడిదాకేటి అలాంటి చరిత్రలు ఎన్ని ఉంటాయి. ఈమె లోపడదు, వెళ్ళిపోద్ది. దెయ్యం పట్టిందా, మేము ఏంటో తెలుసా, మేము ఎంత పొడుగో తెలుసా అని పో వేసినాము. నువ్వు వెళ్ళి ఇంటికి పంటది ముందు సైలెంట్గా. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అక్కల చెల్లిలో 3 దెయ్యాలు ఉంటాయి ఇంటి దగ్గర రెడీగా. అయిపోయాం ఇంకా మనం. దేవునికి లోబడుడి. నీ లోబడుటలో అపవాదికి పరిగెత్తుట ఉంది. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం చూడండి. నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు దేవుని వాక్యానికి లోబడుటలో అపవాది పరుగులు తీయటం ఉంది. అపవాది పరిగెడతాడట. ఈ డబ్బాలు కొట్టుకునే పాస్టర్ల దగ్గరికి దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకెళ్ళారనుకో, ఈ అమ్మాయి చూపులు మాట తీరు చూస్తే సైకలాజికల్ ప్రాబ్లం అండి, కొంచెం మానసికంగా ఏదో ఒత్తిడి ఉంది, నేను చెప్తాను డాక్టర్ గారికి, నేను ఫోన్ చేస్తాను, ట్యాబ్లెట్ ఇస్తారు, జాగ్రత్తగా వాడండి అని చెప్తాడు. ఫోన్ అండవు. ఎందుకంటావు? మనోడికి ఐడియా ఉంది. మనం దేవుడికి లోబడలేదు కాబట్టి ఆడు పరిగెత్తిచ్చేస్తాడు. దేవునికి లోబడు, నువ్వే దేవునికి లోబడు, ఆడిని ఎదిరించు. పారిపోతాడు. వెళ్ళిపోతాడికి పారిపోతాడికి ఎంత తేడా ఉందండి? పారిపోతాం అంటే అర్థం ఏంటంటే జన్మలో మూలకు రాడన్నాడు. ఇక మరలా దరిదాపులకు రాడు. బాబోయ్, అక్కడ ఉన్నవాళ్ళు ఈలోపు పరిగెడితే ఆ పక్కదేమంటది, అదేంటి పారిపోచేస్తున్నావు ఏంటి? అయ్యి బాబా అక్కడ ఒకడు ఉన్నాడు. ఎందుకు పారిపోతా? కర్ర ఉందా ఆడి దగ్గర, కత్తి ఉందా ఆడి దగ్గర, 100 మంది ఉన్నారా? ఏం చెప్తుంది సమాధానం? విధేయత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విధేయత ఉంది. విధేయత ఉన్నవాడి దగ్గర అపవాది పారిపోతాడు. విధేయతలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో. విధేయుడికి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆఖరిగా ఏంటో తెలుసా? విధేయుడిని చూసి ప్రజలందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. విధేయుడిని చూసి దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రజలు దేవుణ్ణి మహిమపరచుతారు. అపోస్తలులు అద్భుతాలు చేసినప్పుడు వాటిని చూసి జనులందరూ దేవుణ్ణి మహిమపరచుదురు. పేతురు అంటాడు కదా, మీరు పూర్వమందు చెడ్డ ప్రవర్తన గలవారే బతికొండొచ్చు, ఇప్పుడు యేసు నమ్మిన తర్వాత మీ ప్రవర్తన మార్చుకున్న ఎడల మిమ్మల్ని అన్ని జనులు చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరచుదురు. హల్లెలూయా. విధేయుడిని చూసి దేవుని మహిమపరుస్తారు. నువ్వు మారకపోతే ఏమంటారు వాళ్ళు? ఏంటి ఇంతకాలం నుంచి చచ్చికెళ్తున్నావు, ఏం చేసావు, నీ దేవుడు ఏం మార్చాడు నిన్ను, ఏం గొప్ప, ఏమి సాధించావు నువ్వు అని అడుగుతారు. అదే నువ్వు మారితే, అక్క లాస్ట్ టైం ఇలాంటి టైంలో నువ్వు ఎంత అరిసేదానివో తెలుసా, ఇప్పుడేంటి అంత పట్టించుకోకుండా ఉన్నావు, అప్పుడు నా దేవుడు నన్ను మార్చాడు. అప్పుడు ఏం చెప్తుందామే? అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. విధేయుడు దేవుణ్ణి ఘనపరచగలడు.
విధేయుడు దేవుణ్ణి మహిమపరచగలడు. ఖచ్చితంగా ఈ ఐదు కార్యాలు దేవునికి లోబడిన వారి జీవితాల్లో జరుగుతాయి. మరి లోబడకపోతే లోబడవల్లని ప్రజలు అప్పుడేం జరుగుద్ది? ఒక వ్యక్తి దేవునికి లోబడకపోతే దేవునికి ఆ వ్యక్తి మీద కోపం వస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి? కోపం. లోబడితే క్షమాపణ వస్తుంది, లోబడకపోతే కోపం వస్తుంది. దేవునికి మన మీద కోపం ఉంటుంది. చెప్పిన మాట వింటలేదు, చెప్పిన మాటకు లోబట్టలేదు, కోపం ఉంటుంది. యేసుప్రభు ఉన్నాడండి, యేసుప్రభు ఉన్నాడు. ఆలయంలో వ్యాపారం చేస్తున్నారు. ఏం చేశాడు? నేను శాంత స్వభావుణ్ణి, దీనుణ్ణి, సాత్వికుణ్ణి. ప్రసంగాలు చేశాడా? ముందు చేశాడు కదా, ప్రసంగాలు చేయలేదా? సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని. అక్కడేం చేశాడు? తాళ్ళు తీసుకుని చూడతంటే ఈయన కూడా అమ్ముకుంటాడేమో తాళ్ళు అని అనుకుంటారు వాళ్ళు. తాళ్ళు అమ్ముకుంటాడు అనుకుంటారు. అబ్బక తాళ్ళుతో ఒక్కొక్క గేదెని ఒక్కనే కొడతంటే దేనికది? చుట్టూ కలియ చూసి కోపం వచ్చింది. దేవునికి లోపడకుండా ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తే నీ మీద దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని కోపం ఉంటుంది. జాగ్రత్త. దేవుని నీ మీద కోపం ఇస్తాడు. కొడేస్తాడు అంటలేదు నేను, ఏదో చేసేస్తాడు అంటారు, కానీ నీ మీద మాత్రం ఆయనకి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. ఎందుకు వింటలేదు? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా మారట్లేదు ఏంటి? వాళ్ళు కోపం ఉంటుంది. అది మొదటిది. రెండోది, దేవునికి నీకు ఎడబాటు వస్తుంది. ఆయన మాట్లాడి నీతో కోపం ఇస్తే మాట్లాడతారా? దేవుడు దర్శనాలు ఇవ్వడు, ప్రవచనాలు రావు, బైబిల్ చదువుతుంటే దాంట్లోంచి నీకేం అర్థం కావట్లేదు, నువ్వు ఏదో అనుకుని వచ్చావు, ప్రభా ఈ విషయం మాట్లాడని. ప్రసంగంలో దేవుడు అది మాట్లాడలేదు. దేవుడికి నీకు మధ్యన దూరం వస్తుంది, దేవునికి నీ మీద కోపం వస్తుంది, దేవునికి నీకు మధ్యన ఎడబాటు వస్తుంది. ఎప్పుడు? అవిధేయత చూపినప్పుడు దేవునికి నీకు ఎడబాటు. సౌలుతో ప్రవచనంలో కానీ దర్శనంలో కానీ ఏ విధంగానూ సౌలుకి దేవుని యొక్క సమాధానం రాలేదు అనంది బైబిల్లో. ఎందుకు? కోపం వచ్చింది దేవుడికి, విధేయత చూపించలేదు దేవుడికి, అవిధేయుడిగా బ్రతికాడు. వచ్చేసింది, గ్యాప్ వస్తుంది, దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. నెంబర్ 3, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. లోబడని వాడు ఏమవుతాడట? గట్టిగా చెప్పాలి అందరూ. త్రోవ తప్పును. కొనకూడదు కొనేస్తాడు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతాడు, తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటాడు, చేసుకోకూడని పెళ్లి చేసేసుకుంటాడు, త్రోవ తప్పుతాడు. దేవుడు మాట్లాడకపోతే ఏం చేస్తాడంటే అటుపక్కడు మాత్రం మాట్లాడకపోతే ఏం చేస్తాడు? త్రోవ తప్పుతాడు. అడుగు దేవుడు మాట్లాడటం మానేశాడు కదా, ఇంకా ఏం ఊహించుకుంటాయి? కళ్ళు వచ్చేస్తుంటాయి. ఇక ఏం ఊహిస్తే కళ్ళు వచ్చేస్తాడు, అక్కడికి పరిగెడతాడు, ఇక్కడ పరిగెడతాడు, ఎందులో దాంట్లో పడిపోతాడు. దేవునికి లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. ప్రభువా మాట్లాడేదాకా నాకేమొద్దు నాన్న, మాట్లాడి చాలు, నా తప్పులు ఒప్పుకుంటున్నాను, నువ్వు నాతో ఉండు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ దానికి టైం తీసుకుంటాడు. సహాయం చేస్తాడు, ఏం డౌట్ లేదు. కానీ నువ్వు అవిధేయుడిగా ఉండి నువ్వు అలాగ నీ జీవితాన్ని సాగిపోతుంటే త్రోవ తప్పిపోతావు. నేను చూశాను ఎంతోమందిని త్రోవ తప్పిపోతావు, చాలామందిని చూశాను. దారి తప్పడానికి 5 నిమిషాలు పడితే మళ్ళా మనం తప్పిన దారి ఎత్తుక్కోవడానికి చాలాసేపు పడుతుంది. దేవుని ఆలోచనలో లేని పని చేయడానికి 5 నిమిషాలు పట్టదు నీకు, కానీ దాన్ని వదిలించుకుని మళ్ళీ దేవుని ఆలోచనలోకి రావడానికి చాలా టైం పడుతుంది. కొన్ని అయితే అవ్వదు. ఇంకా పెళ్లి చేసుకున్నాడు గబుక్కని దేవుని చిత్తంగా అంది, లోపడలేదు, దేవుడి మాటకు లోపడలేడు. లోపడలేనోడు ఏం చేస్తాడు? త్రోవ తప్పుతాడు. అంత బైబిల్లో త్రోవ తప్పుతాడు.
చేసేసుకున్నాడు పెళ్ళి. కొన్ని రోజులకి అర్థమైంది. మోకరించి, ప్రభా నన్ను క్షమించు, నేను లోబడుతున్నాను తండ్రి, ప్రభా నాకు సహాయం చేయి, మరి ఇలాగా చేశాను, త్రోవ తప్పిపోయాను, మరలా నీ దారిలోకి వచ్చేయాలనుకుంటున్నాను ప్రభా అంటే అర్థం ఏంటి? ఈవిని వదిలేసి బయటకు వచ్చేస్తాను ప్రభు అంటే ప్రభు ఏమంటాడు? ఏం కంగారు పడుకున్నాను, ఒక 50 సంవత్సరాలు ఉన్నావంటే ఆవిడ వెళ్ళిపోద్దా, అప్పుడు నీకు ఫ్రీడమ్ వచ్చేద్ది అంటాడు. ఇంకేమంటాడు? ఏం చేయాలి ఇంకా? ఏం చేయాలి ఇంకా? కొన్నిసార్లు త్రోవ తప్పితే వెనక్కి రావడానికి ఈ జీవితకాలం సరిపోద్ది. కొన్నిసార్లు త్రోవ తప్పితే వెనక్కి రావడానికి లక్షలు పోతాయి. కొన్నిసార్లు త్రోవ తప్పితే వెనక్కి రావడానికి అవమానాలు వస్తాయి. ఎందుకు ఇవన్నీ? లోబడని వాడు త్రోవ తప్పుతాడు, తప్పి ఇబ్బంది పడతాడు, చాలా నలిగిపోతాడు, చాలా బాధపడతాడు. నేను చెప్పిన మాట విను, నీ మనసులో పెట్టుకో. నువ్వు దేవుని మాటకు లోబడని దానివా త్రోవలు తప్పుతూనే ఉంటావు, తిప్పలు తెచ్చుకుంటూనే ఉంటావు, అందులో ఏం సందేహం లేదు. జాగ్రత్త. లోబడితే దేవుడు నడిపిస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 4 లోబడినోడి పరిస్థితి ఏంటి అనుకున్నావు? యోనా ఉన్నాడండి, నీనే వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళేవాడా, ఎక్కాడు, మనకు తెలుసు. వాళ్ళు కిందకు పోయి పడుకున్నాడు, తెలుసు మనవాడికి, ఏదో గలిబిలి చేస్తాడు దేవుడు అని కిందకు పోయాడు. తుఫాన్ ఎక్కడొచ్చింది? ఆ కింద రావచ్చు కదా, కింద పంపలేడా? పంపగలటం. కానీ ఓడలో ఉన్న వారందరి మీదకి వచ్చింది. లోబడని వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? లోబడిన వాడు ఆశీర్వదించబడడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా మేలు పొందుతారో, లోబడని వాడు శపించబడడంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరి మీదకి కూడా నష్టాలు తెచ్చి పెడతాడు. నీవు నీ ఇంట్లో లోబడని మూర్ఖత్వాన్ని కలిగి ఉంటే దేవుడి ఆశీర్వాదాన్ని నువ్వే అడ్డుకుంటావు. నా మాట విను. నీ ఇంట్లో వాళ్ళందరూ భక్తిపరులు అంటే నువ్వేం చేయలేవు, కానీ దేవుడి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. కానీ మీ ఇంట్లో వాళ్ళు అరకొర భక్తి చేసేవాళ్ళు, లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్న చుట్టాల్లో ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు అయితే నీ దరిద్రం వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. యోనా దరిద్రం చుట్టుకోలేదు వాళ్ళందరికనే? ఏంటి నువ్వేనా అంటే అవును నేనే అన్నాడు. మరి ఇప్పుడు ఏంటి పరిష్కారం? నన్ను సముద్రంలో పాడతా తప్ప మీ దరిద్రం బాధన్నాడు. అంతే. నీ వలన నీ ఇంటికి రావచ్చు సంతోషాన్ని, నీ ఇంటికి వచ్చు ఆశీర్వాదాన్ని నువ్వు పోగొడతావు. నువ్వు దానికే కాదు, నీ వలన నీ శపితమైన బ్రతుకు, నీ లోబడని జీవితం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతావు. నువ్వు లోబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దీవెన నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళతావు. దేవుని స్తోత్రం. ఆఖరి విషయం సామెతల గ్రంథమే 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా చచ్చిపోతాడట, హఠాత్తుగా నాశనం అయిపోతాడట. 5 రోజుల క్రితం నాకు వచ్చిన సబ్జెక్ట్ ఇది. ఇంతకీ ఇది ఈ పాయింటే. హఠాత్తుగా చచ్చిపోతాడని మాట్లాడుతుంటే దేవుడు, నేను అనుకున్న ప్రభా ఎవరు చచ్చిపోతారో చెప్పు ప్రభా. నేను అడుగుతాను, ఎవరిని చంపేస్తున్నావు ప్రభా, ఎవరు చచ్చిపోతారు నాకు తెలియక 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 3వ రోజుకి నేను అనుకున్నాను చచ్చిపోయిన తర్వాత ఎలా తెలుస్తుంది కదా, ఇంకెన్నిసార్లు అడుగుతాం. చచ్చిపోయిన తర్వాత ఫోన్ రాకుండా ఉంటుందా? ఎందుకంటే సమాధి కార్యక్రమం మనం చేయాలి కదా. ఫోన్ రాకుండా ఉంటుందా? ఎవరిని చంపేస్తాడో ఏటో. ఇంకా ప్రభా ఏం ఆయన ఫిక్స్ అయితే మనం ఏం చేయలేం కదా. ప్రభా ఎవరిని అయిపోయింది. నిన్న రాత్రి సబ్జెక్ట్ రాలేదు, ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏంటి. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో హఠాత్తుగా చచ్చిపోవడం గురించి దేవుడు మాట్లాడమంటున్నాడు అనుకుని రాసుకుంటున్నాను సబ్జెక్ట్. హఠాత్తుగా సబ్జెక్ట్. ఎవడన్నా కాపీ కొడితే మర్యాద ఉండదు, ఖర్చు వేశాను. హఠాత్తుగా టాపిక్ నాదే, ఎప్పుడన్నా చెప్తాను. రాసుకుంటున్నాను అన్నమాట. హఠాత్తుగా ఏం జరుగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అది కాదు టాపిక్, ఇది కాదా, ఇంకేముంది అందులో? లోబడినవాడు హఠాత్తుగా చస్తాడు. చావు కాదు, ఎవడో చావడో, హఠాత్తుగా కాదు. ఇంకోటి ఏంటి మిగిలింది? ఓహో లోబడ్డం గురించి అనమాట. లోబడ్డం గురించి రాసుకుంటున్నాను, అది కాదు. ఈ లోబడ్డం ఎక్కడికి వెళ్ళింది? లోబడనొల్లని వాడి పరిస్థితి, లోబడితే పరిస్థితి,
ఓహో చేతులు చెప్తావా, దాని గురించి చెప్పరాబా, అది కూడా కాదు, మళ్ళీ అది రాసుకుంటుంటే యోహానగు నేను మార్పు లేని దేవుణ్ణి కానీ మారిపోతాను అనుకుంటున్నారు కొంతమంది అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ కొత్త సిరీస్ స్టార్ట్ అయిందనమాట. దేవుని స్తోత్రం. ఆపోజిట్ వెర్సెస్ ఇన్ బైబిల్. బైబిల్లో ఉన్న వ్యతిరేక పదాల యొక్క సబ్జెక్ట్ని దేవుడు ఈ పాయింట్ నుంచి నాతో మాట్లాడాడు. కాబట్టి ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. పదే పదే చెప్పినట లోబడినోడు ఏమవుతాడట, హఠాత్తుగా దేవుని కోపం వస్తుంది, దేవుడి నుంచి ఎడబాటు వస్తుంది, శాపం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శాపం వస్తుంది, దారి తప్పిపోయి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు, హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఇదా ప్రాసెస్. హఠాత్ అంటే అర్థం ఏంటి? దేవుని కోపం రాకముందన్నా నాశనం అయిపోవచ్చు, త్రోవ తప్పకముందన్నా నాశనం అవచ్చు. హఠాత్ అంటే అర్థం ఏంటి? సడన్గా ఎప్పుడైనా జరగచ్చు. ఓ మాట చెప్తాను. యోసేపు ఉన్నాడండి. యోసేపు దేవునికి లోబడిన వ్యక్తి. ఇంత అంతా కాదు, లోబడిన వ్యక్తి. లోబడినాడు, బాధలు పడ్డాడు. హఠాత్తుగా ప్రధాని అయిపోయాడే లేదా? స్తోత్రం. హఠాత్తుగా ప్రధానమంత్రి అయిపోయాడు. ఇక మళ్ళీ రాత్రి జైలరు ఈ పుస్తకాలు అవి అప్పగించడానికి వచ్చినప్పుడు వీడు ఏం చేస్తారు? సింహాసనం వీడు అచ్చంగా మన జైల్లో ఉన్న యోసేపు ఖైదీలా ఉన్నాడేట్రా అనుకుంటాడు. ఈ జైలర్లో ప్రధానమంత్రికి లెక్కలప్ప చెప్పుకోవాలనుకున్నప్పుడు కానీ వచ్చాడనుకో ఏమనుకుంటాడు, కవల పిల్లల్లా ఉంది. ఇలా కాదు, హఠాత్తుగా ప్రధాని అయిపోయాడు అంతే. ఇస్కరియోతు యోధా అని ఒకడు ఉన్నాడు, లోబడిన వాడాడు. లోబడలేదు అతను లోబడినవాడు కాదు అతను. అయితే ఎలా చచ్చిపోయాడు? నేను ఒక సీన్ చెప్తాను చూడండి. 12 మంది శిష్యులు, 12 మంది వాక్యం చెప్పేవారు, దయ్యాలు ఎలగొట్టేవాళ్ళు, చనిపోయిన లేపేవారు, రోగాలు స్వస్థపరిచేవారు, అద్భుతాలు చేసేవాళ్ళు. యేసు ప్రభు వాళ్ళకి లీడరు. వీళ్ళందరూ వీళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, వీళ్ళు వెనకాల పడి తిరిగేవారు. రాత్రి గెత్సేమనే తోటలో జరిగిపోయింది. ఏంటి? యోధా అప్పగించడం. ఎవరికి తెలియదు మ్యాటరు. ఈ 11 మందికే తెలుసు, యేసు ప్రభుకి తెలుసు, ఇక ఎవరికి తెలియదు మ్యాటరు. తెల్లవారేసరికి పొద్దున్నే వార్త వచ్చింది, ప్రభువుని సిలువేసేస్తున్నారా బాబు, పొద్దున్నే ఇటు అటు తిప్పేస్తున్నారు, కొడేస్తున్నారంటే ఓ జనం అందరూ వచ్చేసారు. వచ్చి ఏడుతున్నారు. ప్రభువుని వదులుతారంటావా, సిలువేస్తారంటావా? సిలువేసి చంపేయాలనుకున్నప్పుడు ఆ ఏడుస్తున్న వాళ్ళకి ఎంతో కొంత ఊరట ఏంటో తెలుసా? ఒకవేళ ఈయన చనిపోయినా ఈ 12 మంది అద్భుతాలు చేస్తారు కదా, ఈ 12 మంది స్వస్థపరుస్తారు, దెయ్యాలు ఎలగొడతారు, వాక్యం చెప్తారు, పులి ఈయన ఒకవేళ చనిపోయినా ఈ 12 మంది వలన పని అవుతుంది కదా అనుకుంటున్నారు వాళ్ళు. సిలువేయడానికి అంతా అయిపోయింది, రెడీ చేశారు, సిలువు మోసుకుంటున్నాడు. ఈయన ఇంకా వెళ్ళలేదు సిలువు దగ్గరికి. ఈలోపు ఎవరో పరిగెత్తుకొచ్చి 12 మంది శిష్యుల్లో యోధా చచ్చిపోయాడు, పైనుంచి కింద పడి 2 ముక్కలైపోయి. హఠాత్తైన చావు కాదు అది, ఊహించే చావు అది. యేసుప్రభు చచ్చిపోయిన రోజు యేసుప్రభు కంటే ముందు చచ్చిపోయాడు, హఠాత్తుగా చచ్చిపోయాడు. వీడు ఏడడానికి లేదు, అటుపక్కన యేసుప్రభు గురించి ఏడాలా, వీడి గురించి ఏడాలా. యేసుప్రభుని సిలువేసినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఎవడొకడు వచ్చి మరి యోధా గురించి ఎవరు ఎడుతారు? ఏమి ఎడుతారు బాబు, యోధా గురించి ఏడడానికి ఉందా అక్కడ? ఏమి ఎడతారు? యేసుప్రభునే సిలువే చంపేస్తే ప్రభు గురించి ఓ రోధిస్తున్నప్పుడు యోధా గుర్తెత్తే, యోధా నువ్వు కూడా ఈరోజే పోయేవాడు, రేపు పోతే నీ గురించి స్పెషల్గా ఎడుతురు. నీకు సమాధి కార్యక్రమం చేయడానికి ఎవడో ఒకడు వచ్చేసి అందరూ ఇక్కడే ఉన్నారు. ఈలోపు చీకటి అయిపోతుంది, కంగారుగా సమాధి చేశారు. ఈ యోధా సమాధి ఏమైంది, బాడీ ఏమైంది, ఎప్పుడు పాతి పెట్టారు, ఎక్కడ పాతి పెట్టారు, అసలు దిక్కులేదు. హఠాత్తుగా చచ్చాడు. లోబడనల్లవాడు రాంగ్ టైంలో చచ్చిపోతాడు, హఠాత్తుగా చచ్చిపోతాడు. జనాలు వాడి గురించి ఏడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో చచ్చిపోతాడు. హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా చచ్చిపోతాడు అంటలేదు, నాశనం అయిపోవచ్చు. ఆ నాశనంలో చావు కూడా ఉంటుంది. లోబడిన వాడు బాగానే ఉందని అనుకోకు, నీ నాశనం హఠాత్తుగా వస్తుంది. జాగ్రత్త. లోపడకపోతే ఈ శ్రమ మనకి ఖచ్చితం. దేవుడు చేతులు చాచి పిలుస్తాడు, ఖచ్చితంగా పిలుస్తాడు అన్ని జనాన్ని. మనల్ని మాత్రం కుటేలని చూడ్డం. నువ్వు లోపడితే వెంటనే క్షమిద్దామని చూస్తున్నాడు ఆయన.
నువ్వు లోబడకుండా కొనసాగకుండా పోతే దేవుని హెచ్చరిక హఠాత్తుగా నాశనము తటస్థించును. దాని నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. ఒకవేళ యోధా కొన ఊపిరితో ఉన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఎవడో లేని రోజు అది. హఠాత్తు అయిన చావు. లోబడని వల్లనే ప్రజలకి హఠాత్తుగా నాశనం వచ్చును. అందుకే విధేయత చూపుదాం. విధేయతలో గొప్ప దీవెనలు ఉన్నాయి, విధేయతలో గొప్ప కార్యములు ఉన్నాయి. దేవుడు విధేయుల ఎడల పూనుకుని, అది తన పని అని పూనుకుని వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. గట్టి స్తోత్రం చెప్దామా? నువ్వు లోబడు, నువ్వు అన్నిట్లో ఒప్పేసుకో, నువ్వు నీ మనస్సాక్షికి నువ్వు కొమ్ము కాసుకోకు, నీ దాన్ని మోసంలో పడిపోకుండా నువ్వు నిజంగా విధేయత చూపు దేవుడి దగ్గర. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించక మానడు, నీ ద్వారా ఇతరులు దీవించబడకుండా మానరు. దేవుని స్తోత్రం. విధేయతలో అట్టి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకొందుముగాక. లోబడనొల్లని వాళ్ళుగా మనం ఉండొద్దు. ప్రభు కోపానికి, ప్రభు ఎడబాటుకి మనం గురి కావద్దు. మన వలన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి మనం తీసుకురావద్దు. శాపాలు మనం తెచ్చుకోవద్దు. దారి తప్పిపోయి తప్పు నిర్ణయాలు తీసుకుని మనం బ్రతకొద్దు. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో మన జీవితాలు కొనసాగించుకుందాముగాక.